వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. కొంచెం యూఎస్ అంత ఫన్ ఉండదు, అంత బిందాస్ ఎకానమీ కాదు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆమె రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ రాంగ్? అయితే రియాలిటీ ఏంటంటే మీరు చెప్పేది ఖచ్చితంగా యూకేలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్టేబుల్ కంట్రీ, స్టిల్ రిమైన్స్ టు బి టాప్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ద కంట్రీస్. యూకేలో ఉంటూ మాస్టర్స్ జెన్యున్గా చదివితే తెలియగల వాళ్ళకి ఈ రోజు కూడా జాబ్స్ వస్తున్నాయి. కొద్దిగా దిర్ ఆర్ సర్టన్ కంపెనీ. ఓహో, అది కూడా జరుగుతుంది అనమాట. అదే మెయిన్గా కొంచెం ప్రాబ్లం. ఆ స్కిల్ సెట్ ప్రకారంగా వాళ్ళకి ఇష్టమైన కోర్సు, వాళ్ళు చేయగలిగే కోర్సు దేనికైతే వాళ్ళు సెట్ అవుతారో. అండ్ దిస్ ఓన్లీ కంట్రీ చదువుతో పాటు సంవత్సరం ఫుల్ టైం జాబ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ అవి రావద్దు ఇక్కడికి, అవసరాలు పడతారని చెప్పడం. ఇక్కడ మా విదేశ్ కన్సల్ట్స్లో అన్ని బ్రాంచెస్లో కూడా వీ హ్యావ్ వెరీ ఎక్స్పర్ట్ టీమ్. ఎప్పుడైతే మీ బేస్మెంట్ తప్పు అవుతుందో అంత పెద్ద బిల్డింగ్ కట్టినా కూడా వేస్ట్. ఇప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇవాళ యాక్చువల్గా ఇప్పుడు నేను స్టూడియోకి వస్తున్న టైంలో కూడా ఐ హ్యాడ్ ఎ స్టూడెంట్ కేమ్ ఫ్రమ్ లెస్టర్. హీ వాజ్ హ్యావింగ్ యావరేజ్ ప్రొఫైల్. ఆఫ్టర్ 5 years యూనివర్సిటీలో ఆ ప్రైజ్ ఇచ్చింది ఒక ఇండియన్కి ఇవ్వడం. ఆఫ్టర్ 5 years ఇవాళ జరిగింది. పేయింగ్ హిమ్ £55,000 per annum. అందరికీ నమస్కారం. విదేశీ విద్య సిరీస్ కంటిన్యూ అవుతుంది అండ్ వీ హ్యావ్ విత్ అస్ విదేశ్ కన్సల్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ సాయినాథ్ గొల్ల గారు. అందరికీ సుపరిచితులు. లాస్ట్ టైం ఆయన జర్మనీ గురించి చాలా విషయాలు చెప్పారు. ఇవాళ మనం యునైటెడ్ కింగ్డమ్ అంటే అమెరికా తర్వాత బహుశా మోస్ట్ సాట్ ఆఫ్టర్ కంట్రీ అని చెప్పుకుంటూ ఉంటాం. అఫ్కోర్స్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో కొన్ని అలజడులు కూడా చూస్తున్నాం. ఈ యూకేలో చదువుకోవడం అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఫీజు ఎలా ఉంటుంది అండ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? లెట్స్ ఫైండ్ అవుట్. సాయినాథ్ గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇట్స్ అవర్ ప్లెజర్ ఆల్వేస్ టాకింగ్ టు యూ స్వప్న గారు. సో ఐ ఆల్వేస్ ఎంజాయ్ దీస్ కాన్వర్సేషన్స్. ఎందుకంటే కళ్ళ కట్టినట్టు చెప్తారు మీరు అక్కడ జరిగే విషయాలని. అంత ఎక్స్పీరియన్స్ మీకు 17 ఏళ్ళు అని తెలిసిపోతుంది మాట్లాడుతుంటే. సో యూకే అనగానే కొంచెం సీరియస్ కంట్రీ, కొంచెం యూఎస్ అంత ఫన్ ఉండదు, అంత బిందాస్ ఎకానమీ కాదు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆమె రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ రాంగ్? సో మీరు చెప్పేది ఖచ్చితంగా కొంతవరకు, అంటే మనం ఇప్పుడు ఇవాళ రేపు సోషల్ మీడియాలో చూసిన ఇలాంటి చూసులు చూస్తే పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్స్ప్రెస్ అవుతుంది. అవును. అయితే ఎప్పుడు నెగిటివిటీ యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా ఫైర్ లాంటిది, చాలా ఫాస్ట్గా అంటుకుంటుంది. అయితే రియాలిటీ ఏంటంటే ఇక్కడ యూకేలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్టేబుల్ కంట్రీ అండి. అండ్ యూకే యాక్చువల్లీ లైక్ స్టిల్ వన్ ఆఫ్ ద టాప్ 7 richest countries in the world. And it still remains to be top highest employment rate in the countries. అయితే ఇక్కడ మనకి మేజర్గా వచ్చేటప్పటికి ద ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే మన వాళ్ళు ఎక్కువ అయిపోయారనేసి ఇలాంటి మనం ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం. సో ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ఎంతమంది ఎక్కువైనా కూడా తెలియగల వాళ్ళకి ఈ రోజు కూడా జాబ్స్ వస్తున్నాయి. అది యూకేలో ఉంటూ మాస్టర్స్ జెన్యున్గా చదివితే 100% ఎంప్లాయబిలిటీ రేట్ ఈరోజు కూడా ఉంది. అంటే జెన్యున్గా ఎందుకు అంటున్నారు? జెన్యున్గా కాకుండా కూడా చదువుతున్నారా? దెర్ ఈస్ అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ సమ్ లూప్ హోల్స్ దేర్. అవునా? యాక్చువల్లీ యూకేలో ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది 1 year మాస్టర్స్ స్టడీస్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. సో మన వాళ్ళకి ఏంటంటే వెళ్ళిన తర్వాత వెంటనే వాళ్ళు వెళ్ళేటప్పుడు సరిపడా డబ్బులు తీసుకెళ్ళకపోవడము, దెర్ ఆర్ మెనీ రీజన్స్ అటాచ్ టు దట్. వాళ్ళు ఏంటంటే స్టడీస్ని కొంత పక్కన పెట్టి ఎక్కువ పార్ట్ టైం జాబ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో పార్ట్ టైం జాబ్ ఎక్కువ చేసినప్పుడు చదివడానికి టైం లేదు. సో టైం లేదు కదా, అయితే అసైన్మెంట్స్ రాయాలి. ఎవ్రీ 15 daysకి ఒకసారి అసైన్మెంట్ సబ్మిషన్స్ ఉంటాయి. సో ఈ 15 daysలో నువ్వు ఏం నేర్చుకున్నావు అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయాలి. అవును. ఇది కంపల్సరీ యూకే నామ్. అయితే దీన్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొద్దిగా దెర్ ఆర్ సర్టన్ కంపెనీస్ విచ్ యాక్చువల్లీ హెల్ప్ దెమ్ ప్రొవైడింగ్ రెడీమేడ్ అసైన్మెంట్స్. ఓహో, అది కూడా జరుగుతుంది అనమాట. అదే మెయిన్గా కొంచెం డ్రాబ్యాక్. సో అలా చదివిన వాళ్ళకి ఆబ్వియస్లీ సమస్యలు ఉంటాయి. ఇక వాళ్ళకి అలా చదివి వాళ్ళు సొంతగా చదివి సొంతగా థీసిస్ రాసి సొంతగా అసైన్మెంట్ చేసిన వాడికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకి ఈ రోజున యూకేలో చదివిన తర్వాత అంటే గ్రాడ్యుయేషన్ ఎవరైనా పాస్ అయిపోతారు. అంటే జెన్యున్గా చదవకపోయినా గ్రాడ్యుయేషన్ వస్తుంది. సో గ్రాడ్యుయేషన్ వచ్చిన తర్వాత మనకి 1 year స్టడీస్ తర్వాత ఇంకో 1 year ఇంటర్న్షిప్ చేయాలి. ఈ 1 year ఇంటర్న్షిప్ యాక్చువల్గా దిస్ ఈస్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండి which allows a student to do full-time job on certain companies related to the field of studies. సో దాంతో ఏమైపోయింది, వీళ్ళకి బయట ఎంఎస్ అవ్వగానే వీళ్ళకి ఆల్రెడీ 1 year ఎక్స్పీరియన్స్ ఉంది సివిలో. ఆ తర్వాత కూడా జాబ్ పట్టకపోతే ఎవరు తప్పండి? అంతే కదా. ఆ జాబ్ పట్టుకోవడానికి కూడా 2 సంవత్సరాలు టైం ఇస్తున్నారు. అది 2 years పోస్ట్ స్టడీ వర్క్ అంటే జనరల్గా చాలా కంట్రీస్లో కూడా ఇంత ఇవ్వరు. కొన్ని కంట్రీస్లో 1 year ఇస్తారు, కొన్ని కంట్రీస్ 6 months ఇస్తారు, కొన్ని కంట్రీస్ 18 months ఇస్తారు. బట్ ఇక్కడ 2 years పోస్ట్ స్టడీ వర్క్ ఆప్షన్ ఉంది. అంటే 2 ఏళ్ళు ఆ దేశంలో ఉండి కూడా మీరు మాస్టర్స్ చదివి ఆ ఫీల్డ్లో జాబ్ తెచ్చుకోకపోతే ఎవరి మిస్టేక్? తెచ్చుకోకపోవడానికి కారణాలు ఏముంటాయి? యూనివర్సిటీ బ్యాక్గ్రౌండా,
వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూనా లేక ఏముంటాయి? దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అటాచ్ టు దిస్ అండి. ఒకటి ఏంటంటే రైట్ యూనివర్సిటీ అండ్ రైట్ కోర్స్ సెలెక్షన్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళు ఏంటంటే మా అన్నయ్య ఉన్నాడు అక్కడ నేను వెళ్తాను, లేకపోతే మాకు తెలిసిన ఈ కన్సల్టెన్సీ పలానా వీళ్ళు ఏదో ఫాస్ట్గా చెప్పేశారు టక్కున ఫాస్ట్గా అయిపోతుందంట, ఇక్కడ అంటే పెద్ద పట్టించుకోరంట, నేను వెళ్ళకపోయినా పర్లేదంట. ఇలాంటివి కొన్ని సెలక్షన్స్లో మన వాళ్ళు ఎప్పుడైతే ఈ తప్పులు చేస్తారో అక్కడ వెళ్ళిన తర్వాత దే ఆర్ గోయింగ్ టు ఫేస్ దిస్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ విదేశ్ కన్సల్ట్స్లో మేము చేసేది ఏంటంటే పర్టికులర్గా వీళ్ళ ప్రీవియస్ ఏం చదివారు, వాళ్ళకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఒకవేళ జాబ్ చేసినట్లయితే ఇండియాలో ఆ ఫీల్డ్స్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా, అంటే నో మ్యాటర్ ఇట్స్ అవుట్ ఆఫ్ దేర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీస్. సో ఇక్కడ నుంచి మేము విల్ టేక్ యాక్చువల్లీ దేర్ వాట్ ఈస్ ఏ ఎక్స్ప్లిసిట్ స్కిల్ సెట్. ఆ స్కిల్ సెట్ ప్రకారంగా వాళ్ళకి ఇష్టమైన కోర్సు, వాళ్ళు చేయగలిగే కోర్స్ దేనికైతే వాళ్ళు సెట్ అవుతారో. ఇక్కడ మా విదేశ్ కన్సల్ట్స్లో అన్ని బ్రాంచెస్లో కూడా వీ హ్యావ్ వెరీ ఎక్స్పర్ట్ టీమ్ హూ విల్ సెలెక్ట్ అండ్ ఫిల్టర్ ద రైట్ యూనివర్సిటీస్ అండ్ రైట్ కోర్సెస్. సో ఇక్కడ నుంచి నాంది ఎప్పుడైతే మీ బేస్మెంట్ తప్పు అవుతుందో మిగతావన్నీ ఆటోమేటిక్గా మీరు ఆ తర్వాత ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కూడా వేస్ట్. సో ఇక్కడ విదేశ్ కన్సల్ట్స్లో మేము ఆ బేస్మెంట్ కరెక్ట్గా వాళ్ళకి ఏం కావాలో చూసుకొని దాని ప్రకారంగా మేము అక్కడ యూనివర్సిటీ సెలెక్ట్ చేసి కోర్సు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత చదవడం అది ఖచ్చితంగా ఒక సంవత్సరం మాత్రం చదవాల్సిందే. ఇట్ ఈజ్ యాక్చువల్లీ లైక్ నేను నెగిటివ్గా చెప్తున్నాను అనుకోకండి, బట్ రియాలిటీ ఏంటంటే అక్కడ 1 year MS అసైన్మెంట్స్కి వేరే థర్డ్ పార్టీ సపోర్ట్ లేకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఇంటర్న్షిప్స్ వస్తాయి. రైట్. అండ్ దిస్ ఓన్లీ కంట్రీ ఇంతకుముందు చెప్పినట్లు మనకి చదువుతో పాటు సంవత్సరం ఫుల్ టైం జాబ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ఆ ఇంటర్న్షిప్ కూడా ఫ్రీగా కాదు. ఇంటర్న్షిప్ యూజువల్లీ దే గెట్ పెయిడ్ ఎనీవే బిట్వీన్ 18,000 to 27,000 pounds per annum. దట్స్ అమేజింగ్. అంటే హాఫ్ ఆఫ్ ఫుల్ టైమ్ జాబ్. It's more than the fees what they actually paid in the whole 1 year, 2 years program. వాళ్ళు మొత్తం కట్టిన ఫీజు ఒట్టి ఇంటర్న్షిప్ సంపాదించవచ్చు. చాలా చాలా ఎక్సైటింగ్ యాక్చువల్లీ. కానీ ఈ మధ్య కాలంలో ఐ థింక్ బికాజ్ ఈ సోషల్ మీడియాలో రీల్స్ అవి రావడం, రావద్దు ఇక్కడికి అవసరాలు పడతారని చెప్పడం చాలా మంది కొంచెం జంకుతున్నారు. సో బహుశా మీరు క్లారిఫై చేశారు ఆ విషయం అని. సో అసలు ఒక యూకే కోర్స్ చేయడానికి గ్రాడ్ స్కూల్కి వెళ్ళడానికి ఎంత పడుతుందండి అప్రాక్సిమేట్లీ? సో యూజువల్గా ద ఫీ స్ట్రక్చర్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎనీవేర్ 12,000 pounds అంటే 12 lakhs rupees నుంచి 20 lakhs వరకు ఉన్నాయండి. బేస్డ్ ఆన్ ద ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ అండ్ డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ ఈ ఫీ స్ట్రక్చర్ కొంచెం డిఫర్ అవుతుంది. బట్ యూజువల్గా యావరేజ్ ఫీజు వచ్చేసి 15 to 16 lakhs అని పెట్టుకోవచ్చు ఫర్ ద హోల్ మాస్టర్స్ ప్రోగ్రామ్. అది కూడా ఒకేసారి పూర్తిగా కట్టాల్సిన అవసరం చాలా రీజనబుల్. అంటే ఒక విదేశీ విద్యకి అది దట్ ఇన్క్లూడ్స్ ఆల్ స్టేయింగ్ ఎక్స్పెన్సెస్ అండి. స్టేయింగ్ ఎక్స్పెన్సెస్ అడిషనల్గా ఓన్లీ ట్యూషన్ ఫీజు మట్టుకు మనకి దాదాపు 15-16 లక్షలు అవుతుంది. అది మొత్తం 2 ఏళ్ళది కూడా కలిపి. అది వాళ్ళు ఇన్స్టాల్మెంట్లో కూడా పే చేసుకోవచ్చు. అండ్ అదనంగా లివింగ్ ఎక్స్పెన్స్ అంటారా, యూకేలో లివింగ్ ఎక్స్పెన్స్ అసలు ప్రాబ్లమే కాదు. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ వీళ్ళకి 11.5 pounds per hour వీళ్ళకి పార్ట్ టైంలో ఇస్తారు. రైట్. 20 hours వర్క్ చేసినా కూడా, అంటే ఓన్లీ సాటర్డే 10 గంటలు, సండే 10 గంటలు చేసుకుంటే 20 hours అయిపోతాయి. సో నేను చెప్పినట్లు మొత్తం రోజంతా వారం అంతా పని చేయకుండా ఈ 2 రోజులు 10 hours చేసుకుంటే వాళ్ళకి చక్కగా నెలకి 1,000 pounds ఈజీగా వస్తాయి అఫీషియల్గా. ఈ 1,000 poundsలో వీళ్ళు 500 ఖర్చు అయినా కూడా ఇంకో 500 మిగులుతుంది. అది సో హ్యాపీగా 500 సేవ్ చేసుకుని ఫస్ట్ ఇయర్ చదివితే సెకండ్ ఇయర్ ఎలాగో ఫుల్ టైం జాబే, ఇంకేం కావాలి అసలు, హ్యాపీగా సెట్ అయిపోతుంది. అది కూడా యూకే బహుశా యుఎస్ తర్వాత అంత సేమ్ కైండ్ ఆఫ్ సిమిలర్ ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేసే ఒక కంట్రీ ఏదైనా ఉందంటే ఇట్స్ యూకే. సెకండ్ లేదు, ఇట్ హ్యాస్ టు బి ఆస్ట్రేలియా బికాస్ ఇట్స్ ప్రైమర్లీ అన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి. సో మరి ఏ కోర్సెస్కి ఎక్కువ ఆప్ట్ అవుతున్నారు యూకేకి వెళ్ళడానికి? ఇజ్ ఇట్ టెక్నికల్ ఎడ్యుకేషనా, లేకపోతే ఆర్ట్సా, ఇంకా రీసెర్చ్ సైన్సెసా? సో యూకే ముఖ్యంగా వచ్చేప్పటికి మేనేజ్మెంట్కి చాలా ఫేమస్ అండి. మేనేజ్మెంట్కి. సో ప్రపంచానికి యాక్చువల్గా మనకి బిజినెస్ నేర్పిందే వాళ్ళు. అవును. మనకు ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ అని పెట్టి మొత్తం మిరియాలు అమ్ముకుంటా అని చెప్పి ఈరోజు ఇండియాని ఎక్కడికి తీసుకెళ్లారు. సో అది పాస్ట్ ఇస్ పాస్ట్. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఏంటంటే మేనేజ్మెంట్ స్టడీస్కి యూకే ఈజ్ ఆల్వేస్ బీన్ అండ్ వెరీ నెంబర్ 1. ఆన్ టాప్ ఆఫ్ దిస్ యాక్చువల్లీ యూకే ఈజ్ ఆల్సో వెరీ ఎక్సలెంట్ ఆప్షన్ ఫర్ ఐటీ అండ్ ఆల్ ద ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆల్ ద ఫీల్డ్స్. సో మేజర్ ఫీల్డ్స్ అన్నిటికీ కూడా చాలా మంచి ఆప్షన్ అండి. సో ఇక్కడ ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎవరైతే నేను చెప్పిన విధంగా 2 yearsలో ఇవాళ యాక్చువల్గా ఇప్పుడు మేము స్టూడియోకి వస్తున్న టైంలో కూడా ఐ హ్యాడ్ ఎ స్టూడెంట్ కేమ్ ఫ్రమ్ లెస్టర్, లైక్ డిమాంట్ఫోర్ట్ యూనివర్సిటీ అని, నోబుల్ ఐఎమ్ టేకింగ్ యువర్ నేమ్. సో ఆ అబ్బాయిని ఇప్పుడే కలిసాను. సో తనకేంటంటే యాక్చువల్గా లైక్ హీ వాజ్ హ్యావింగ్ అ యావరేజ్ ప్రొఫైల్, వెరీ యావరేజ్ ప్రొఫైల్, అండ్ హీ వాజ్ నాట్ కాన్ఫిడెంట్, అరే నేను వెళ్తే చేయగలుగుతానా అని. ఆ తర్వాత down the line 2 years he completed his master's successfully and he has done some internship which actually got him after 5 years యూనివర్సిటీలో ఆ ప్రైజ్ ఇచ్చింది ఒక ఇండియన్కి ఇవ్వడం ఆఫ్టర్ 5 years ఇవాళ జరిగింది, లాస్ట్ అంటే ఈ అబ్బాయికి వచ్చింది. సో హీ ఈజ్ సో హ్యాపీ దేర్. అండ్ ఆల్సో ఈరోజు యాక్చువల్గా తనకి జాగ్వార్లో కూడా ఒక మంచి జాబ్ ఆఫర్ కూడా వచ్చింది. సో విచ్ ఈస్ ఆల్మోస్ట్ పేయింగ్ హిమ్ 55,000
పౌండ్స్ పర్ యానం. ఎక్సలెంట్. ఇస్ ఇట్ అ గుడ్ పే అండి 55,000 పౌండ్స్? అబ్సల్యూట్లీ అండి. అక్కడ హార్డ్లీ ఇప్పుడు నేను చెప్పిన కాస్ట్ ఆఫ్ లివింగ్ 500 పౌండ్స్ అని చెప్పాను. అంటే యావరేజ్గా 6,000 పౌండ్స్ ఖర్చు అవుతుంది. మహా అంటే సరే ఎక్కువ పే ఉంది కదా, 10,000 పౌండ్లు ఖర్చు పెట్టామనుకోండి, బట్ స్టిల్ ఇంకో 40,000 పౌండ్స్ యాక్చువల్లీ ఎక్సలెంట్. ఎక్సలెంట్. సో మరి అలా ఇవన్నీ ఈ కోర్సెస్ చేసేవాళ్ళు ఏ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి? టోఫుల్, జిఆర్ఈ ఇవన్నీ అదే వైడ్లీ యాక్సెప్టెడ్ హియర్ ఆల్సో. ఇప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. యూకేకి యాక్చువల్గా ఏంటంటే మనకి జిఆర్ఈ, జీమాట్తో పాటు ఐఎల్స్, టోఫెల్ కూడా అక్కర్లేదు. సో దేర్ ఇస్ నో ఇంగ్లీష్ రిక్వైర్మెంట్స్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ బ్యాచిలర్స్ వాజ్ స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం MOI బేస్డ్ సో యూనివర్సిటీ. ఏ టెస్టింగ్ జరగదు, ఇంకే టెస్ట్ సో సింపుల్గా నేను చదువుకోవాలంటే నేరుగా మీ డాక్యుమెంట్స్ పెట్టి నేను అప్లై చేసి అడ్మిషన్ తెప్పిస్తాను, వీసా తెప్పిస్తాను. సో నేనే చదువుకోవాలనుకోండి, గ్రాడ్ స్కూల్కి వెళ్ళాలనుకోండి, అండర్ గ్రాడ్ ఐ డిడ్ అబౌట్ 15 years ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే ఏ బీకామో బీఎస్సీ చేశాను అనుకోండి, అది సరిపోతుందా? 1 year ఎక్స్ట్రా కావాలా? నో, 15 years ఎడ్యుకేషన్ వైడ్లీ యాక్సెప్టెడ్ ఇన్ యూకే. సో యూఎస్లో కూడా ఉందండి ఇప్పుడు అది? యూఎస్లో లేదండి. యూఎస్లో యాక్చువల్గా ఓన్లీ బీఎస్సీ హానర్స్ ఆర్ 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ చూస్తున్నారు. బట్ యూకేలో మటుకు ఏంటంటే 15 years ఎడ్యుకేషన్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. దట్స్ అనదర్ అగైన్ బ్రౌనీ పాయింట్ ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. సో నేను జస్ట్ నా డాక్యుమెంట్స్, నా మార్క్ షీట్స్, మెమోస్ అన్ని పట్టుకుని మీ దగ్గరకు వస్తాను. తర్వాత మీరు ఏం చేస్తారు? వీసా కోసం గైడెన్స్ ఇస్తారు. నేను ఫస్ట్ యాక్చువల్గా చేసేది అంటే కొంతమంది మీకు చెప్పినట్టు బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్ ఫస్ట్ అసెస్మెంట్ కొంత టైం తీసుకుంటాం, అంటే లైక్ హాఫ్ అన్ అవర్ 1 hour విల్ టాక్ టు యూ ఇంటెన్సివ్లీ. సో మా టీం దగ్గర కొద్దిగా ఏంటంటే ఎక్కువ స్లోగా చేస్తున్నారు అనుకుంటారు, బట్ రియాలిటీ ఏంటంటే వీల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యూ, దాని ప్రకారంగా మీరు ఏదైతే చేయగలుగుతారో దానికి అటుపక్క నుంచి ఏ యూనివర్సిటీస్ మిమ్మల్ని సపోర్ట్ చేయగలుగుతాయి, ఈ 2 విధాలుగా చూసుకుని మనం ఫస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసి ఆ తర్వాత డాక్యుమెంట్స్ తీసుకొని యూనివర్సిటీ అప్లై చేస్తాం. అక్కడ నుంచి ఆఫర్ లెటర్ తెప్పించడము, ఆ తర్వాత వీసా ప్రాసెస్ కూడా అత్యంత సరళమైన వీసా ప్రాసెస్. సో ఇక్కడ ఏంటంటే మన ఓన్లీ లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ట్యూషన్ ఫీజ్ ఒక 28 days పాటు చూపిస్తే మనకి వీసా అనేది ఖచ్చితంగా వస్తుంది. రైట్. సో వీసా సక్సెస్ కూడా ఆల్మోస్ట్ 100% ఉంది మాకు, టచ్ వుడ్ సో ఫార్. సో కాబట్టి వీసా దగ్గర ఇబ్బంది ఏమీ లేదు. సో ఇక్కడ అప్లికేషన్ నుంచి వీళ్ళకి అడ్మిషన్ తెప్పించి అక్కడ అకామిడేషన్ కూడా ఎవ్రీ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఆఫీసర్స్తో మేము రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటాం. ఓకే. సో తద్వారా ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీకి ఒక 15 మంది వెళ్తున్నారు. సో మేము ముందు ఆ యూనివర్సిటీ వాళ్ళకి ఏం చేస్తా అంటే మా వాళ్ళు 15 వస్తున్నారు, సో వీ నీడ్ 3 apartments. రైట్. సో ఈ ఇంటర్నేషనల్ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ రెంటల్ ఏజెన్సీస్తో మాట్లాడి ముందుగానే అపార్ట్మెంట్స్ రెడీ చేసి పెడతారు. సో మన వాళ్ళు వెళ్ళి వాళ్ళకి నచ్చినది వాళ్ళకి వాకబుల్ డిస్టెన్స్లో ఉందా లేకపోతే వాట్ ఎవర్ చూసుకుని వాళ్ళకి అకామిడేషన్ కూడా ఈజీగా సెట్ అయిపోతుంది. చాలా అద్భుతం. సో అయితే యూకేలో ఇప్పుడున్న ఈ డార్క్ క్లౌడ్స్ ఇవన్నీ పాస్ అయిపోయి ఐ థింక్ రాబోయే రోజుల్లో ఇంకా మంచి గోల్డెన్ పీరియడ్ మళ్ళీ పుంజుకుంటుంది మన ఎస్పెషల్లీ ఇండియన్ కమ్యూనిటీలో అంటున్నారు. ఖచ్చితంగా. ఏ కంట్రీస్ నుంచి వస్తారండి యూకేలో చదువుకోవడానికి ఇన్ జనరల్? సో యూకే అట్రాక్ట్స్ మోర్ దెన్ 150 కంట్రీ నేషనల్స్ అండి. వావ్. సో యూకే ఈజ్ బేసికలీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అట్రాక్టింగ్ డెస్టినేషన్. అండ్ అక్కడ మనకి ఏంటంటే బేసికలీ వాళ్ళకి యుఎస్ నుంచి, జర్మనీ నుంచి, తర్వాత చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అలాగో వస్తారు. సో అండ్ యూరోపియన్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది యూకేకి వస్తారండి. సో కాబట్టి ఆబ్వియస్లీ యూకే ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్టడీ డెస్టినేషన్స్ ఫర్ స్టూడెంట్స్ టు. సో మన దేశం కోహినూర్ వజ్రాలు మాత్రమే కాదు, అన్ని దేశాల వజ్రాలు అక్కడికి వచ్చి చేరతారనమాట యూకేలో. లుక్స్ వెరీ ప్రామిసింగ్ అండి. వుడ్ యూ అడ్వైజ్ అంటే జర్మనీ, యూకే ఇలా కంట్రీస్తో కంపేర్ చేస్తే మీ ఫస్ట్ ఆప్షన్ ఒక స్టూడెంట్కి అడ్వైజ్ చేయాలంటే వాట్ ఈస్ యువర్ క్రైటీరియా టు అసెస్ ఈ స్టూడెంట్ ఎక్కడ సెట్ అవుతారని చెప్పడానికి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ చూస్తామండి. అంటే లైక్ ఆర్ దే ఫ్లెక్సిబుల్ టు అండ్ విల్లింగ్ టు లెర్న్ లాంగ్వేజ్. ఇఫ్ దట్ ఫ్లెక్సిబిలిటీ ఈస్ దేర్ దెన్ యాక్చువల్లీ లైక్ ఐ వుడ్ కన్సిడర్ సెకండ్ స్టెప్ ఈజ్ యాక్చువల్లీ ది ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ. అంటే ఏది వాళ్ళకి ఫైనాన్షియల్ బడ్జెట్లో సూట్ అవుతుంది. తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళ స్కిల్ సెట్, అంటే వాళ్ళకున్న ఎడ్యుకేషన్ ఇక్కడ అరకొరగా చదివితే అప్పుడు కొన్ని కంట్రీస్లో సెట్ అవ్వరు. So these are various parameters which we use, and according to that actually like we'll advise a student, and the same thing is been done with all the 14 branches of Videsh Consults. కాబట్టి అసలు ఏ స్టూడెంట్ కైనా కూడా ఒక కంట్రీ, ఒక యూనివర్సిటీ మనం సెలెక్ట్ చేసినప్పుడు అది ఖచ్చితంగా మేము ఆలోచించేది ఏంటంటే ఇది నా సొంత తమ్ముడిని నేను పంపిస్తే నేను ఇదే పంపుతానా, మా చెల్లెని పంపిస్తే నేను పంపుతానా, దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ లైక్ విల్ కమ్ ఇన్ అవర్ పిక్చర్. దాని ప్రకారంగా మేము ప్లాన్ చేసి చేస్తాం. మనం ఎన్ని చూసి పంపించినా అండి పిల్లలు, మీరు విదేశ్ కన్సల్ట్స్ ద్వారా పంపించినా, ఇండిపెండెంట్గా వెళ్ళినా కూడా హోమ్ సిక్ ఫీల్ అవ్వడం చాలా సర్వసాధారణం కదా. సో హౌ డూ యూ కౌన్సిల్ దెమ్? ఎలా చెప్తారు వాళ్ళకి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ జనరల్గా హాస్టల్స్లో ఉంటారో వాళ్ళకి ఎక్కువ హోమ్ సిక్ లేదు, ఉండదు, అవుట్ ఆఫ్ మై అబ్జర్వేషన్. బట్ ఎవరైతే ఇప్పుడు ఒక ప్యాంపర్డ్ కిడ్, అంటే వాడికి యాక్చువల్గా అక్కడ కప్పు తీసి పక్కన పెట్టడం కూడా రాదు, ఇలాంటి వాళ్ళకి కొంత ఇబ్బంది రావడం సహజం. అయితే నేను మా స్టూడెంట్కి వచ్చిన వాళ్ళకి నేను అడ్వైస్ చేసేది ఒకటే, అమ్మ ఫుడ్ తప్ప తతిమ అన్నీ దొరుకుతాయి అక్కడ. అమ్మ వండిన ఫుడ్ తప్ప అన్నీ దొరుకుతాయి. ఆ అమ్మ కూడా యాక్చువల్గా షీ విల్ బీ యువర్ అడ్వైజరీ కుక్. ఎందుకంటే ఇవాళ రేపు థ్యాంక్స్ టు ఆల్ ద వాట్సాప్ అండ్ ఆల్ వీడియో కాల్స్ ఫ్రీ అయిపోయింది.
సో చక్కగా రోజుకు హ్యాపీగా 1 అవర్ 1.5 అవర్ మాట్లాడుకోగలుగుతారు పేరెంట్స్ హ్యాపీగా అంటే ఆల్మోస్ట్ ఒక వేరే రూమ్స్లో ఉన్నట్టే అంతే. అది ఈరోజు సింపుల్గా చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎగ్జాంపుల్ మనం బెంగళూరుకో లేకపోతే మహారాష్ట్రకి వెళ్ళి చదువుకుంటాం. ఇంటికి రావడానికి ఒక నైట్ అయితే జర్నీ టైం పడుతుంది. యూకే కూడా అంతేగా 8 అవర్స్ ఫ్లైట్. సో దే ఆర్ నాట్ వెరీ ఫార్. అండ్ మామూలుగా వెళ్ళిన స్టూడెంట్స్ ఒక సంవత్సరానికి ఒకసారైనా వస్తారు కదా. ఇట్స్ మల్టిపుల్ ఎంట్రీ వీసా అండి, మనం ఎన్నిసార్లైనా ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు. అవసరం బట్టి. సో కొంతమంది పేరెంట్స్ కూడా దే ఆర్ ప్రిఫరింగ్ యాక్చువల్లీ ఇప్పుడు ఇవాళ టూరిజం కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది కదా, సో పేరెంట్స్ కూడా అక్కడ ఫ్లై అయ్యి మధ్యలో వెళ్ళి చూస్తున్నారు, అక్కడ టూరిజం కూడా చూసుకుని వచ్చేస్తున్నారు. చాలా బాగుందండి. అసలు చదువు ఒకప్పుడు ఒక స్ట్రెయిన్ అని అనుకునే విదేశీ విద్య ఇప్పుడు అందరికీ యాక్సెసిబుల్ అయిపోయిందంటే థ్యాంక్స్ టు కన్సల్టెంట్స్ లైక్ యూ. విదేశ్ కన్సల్ట్స్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ ఐ థింక్ ఫర్ 17 years మీరు. యా, సో ఆల్ కుడోస్ టు యూ. అండ్ తప్పకుండా మీరు మంచి మంచి స్టూడెంట్ ప్రొఫైల్స్తో మాకు సక్సెస్ స్టోరీస్ కూడా షేర్ చేయాలి. వాళ్ళు ఎలా వెళ్ళారు, హౌ దే ఫీల్ టుడే ఆఫ్టర్ గోయింగ్ దేర్ అండ్ సెటిలింగ్ డౌన్ అని. థ్యాంక్ యూ సో మచ్ సాయినాథ్ కొల్ల గారు. మై ప్లెజర్ సుమా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.